అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే చూసుకున్నట్లయితే పెన్షనర్లకు మధ్యంతర భృతి 30% ప్రభుత్వం వెంటనే డిమాండ్ చేయాలని పెన్షనర్ల సంఘ ప్రధాన కార్యదర్శి బుడ్డేపల్లి జనార్దన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఆదివారం పట్టణంలోనే లక్ష్మీనగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో దాస్యం లక్ష్మణరావు అధ్యక్షతన ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ పీఆర్సీ నియమించి ఏడాది దాటిపోయిందని, ఇంతవరకు మధ్యంతర భృతి ప్రకటించకపోవడం దారుణమన్నారు. తక్షణమే 30%తో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక సంఘ గౌరవ అధ్యక్షుడు బడ్డేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ ఐపీసీ సెక్షన్ల మార్పు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు అన్నారు. ఇక అనంతరం సంఘ కోశాధికారి హెచ్వి సత్యనారాయణ ఆర్థిక నివేదికను ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం నాయకులు ఎన్ చంద్రశేఖరరావు, ఆర్ సత్యనారాయణ, కె షణ్ముఖరావు, బెండి సూర్యనారాయణ, పివిఎన్ మాస్టర్, అలాగనే పి బోనోజీరావు, బెండి నారాయణరావు, కె సంజీవరావు, అలాగనే రాజారావు తదితరులు పాల్గొన్నారు.